నా పేరు లాహద్ అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈడుపుగల్లు ఐఐటి నీట్ అకాడమీ తల్లిదండ్రుల తరపున మాట్లాడుతున్నాను సార్. మా పిల్లలను ఫస్ట్ ఇయర్ జాయిన్ చేసుకునేటప్పుడు ఈడుపుగల్లులోనే కొనసాగిస్తాము అంటే 2 years కొనసాగిస్తామని వారు జాయిన్ చేసుకున్నారు. సడన్గా సెకండ్ ఇయర్ వచ్చేటప్పటికి మీ పిల్లలను కుంటముక్కలకు షిఫ్ట్ చేస్తున్నామన్నారు. కుంటముక్కలు ఎలా ఉంటుందో మాకైతే తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసుకొని మా పిల్లల్ని జాయిన్ చేసి ఉన్నాం. కానీ మళ్ళీ రీలొకేషన్ అంటే పిల్లలకు అక్కడికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఆ పరిస్థితులన్నీ ఆ వాతావరణ పరిస్థితులు అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా లాస్ అవుతారు. ఇది అల్టిమేట్గా దళిత పిల్లలను అణచివేయాలనేటువంటి కారణం చేతనే కొందరు చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదండి. దళిత పిల్లలకు ఈ ఐఐటి తర్వాత నీట్ అకాడమీని అందించకూడదనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఆడపిల్లలకు ఉన్నది ఒక్క కాలేజ్ మాత్రమేనండి. సో దీన్ని తీసుకెళ్ళి ఇంటర్మీడియట్ పిల్లలతో మెరిజ్ చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఇంటర్మీడియట్తో మెరిజ్ చేసిన కాలేజీలో ఎక్కడ కూడాను ఇలాంటి ర్యాంకులు సాధించలేదు. ఆంధ్రప్రదేశ్లో కేవలం ఈ ఒక్క కాలేజీ మాత్రమే ఈడుపుగల్లు ఆడపిల్లల కాలేజీలో మాత్రమే మనకు ఎన్ఐటీలో కానీ తర్వాత ఇంజనీరింగ్లో కానీ మెడికల్లో కానీ ఎక్కువ సీట్లు సంపాదిస్తూ ఉన్నారు. ఇది బెస్ట్ కాలేజ్ అండి. దీన్ని రీలొకేట్ చేయడం ఇష్టం లేదు, పిల్లలకి ఇష్టం లేదు, పేరెంట్స్ కూడా ఇష్టం లేదు. మీరు ఎలాంటి జియో కానీ ఎలాంటి నోటిఫికేషన్ లేకుండానే దీన్ని మీరు మోసపూరితమైన చర్యలతో అక్రమమైన చర్యలతో దీన్ని తరలిస్తూ ఉన్నారు. పిల్లలకు కూడా ఆన్సర్ చెప్పడం లేదు, తల్లిదండ్రులు కూడా ఆన్సర్ చెప్పడం లేదు. ఒకసారి యాక్చువల్గా అయితే 2వ తారీఖున ఓపెన్ చేయాలండి, కానీ 9వ తారీఖున ఓపెన్ అంటున్నారు. మళ్ళీ ఆ మెసేజ్ని డిలీట్ చేసి ఉన్నారు. అక్కడైతే కుంటమొక్కల్లో అయితే ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి. వాళ్ళు బలవంతంగా నిన్నటి దినాన ఉన్నటువంటి బెంచీలు సామాన్లన్నీ కూడా అక్రమంగా తరలించినారండి. ఎందుకు ఇలా తరలిస్తున్నారంటే మీకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, తల్లిదండ్రులకు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పేసి అధికారులు అంటున్నారు. రెడ్డిసి ఫీజు ఏముండదండి. ఇది 2 లెవెల్ ఎగ్జామ్ రాసి గవర్నమెంట్ వాళ్ళు 2 లెవెల్స్ ఎగ్జామ్ రాసి ఈ పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంటారు సార్. 2 levels ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకున్నట్టు ఈ పిల్లల్ని ఇక్కడే చదివిస్తానన్నట్టు పిల్లల్ని మరలా రీలొకేట్ చేసి మీకు ఇష్టమైన స్థలాల దగ్గరికి మేము పంపిస్తాము, వేరే కాలేజీ దగ్గర పంపిస్తామంటే మీరేం పంపించేది, మేము పంపించుకుంటాం మా పిల్లల్ని. కానీ మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి, మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఏముంది? కేవలం 2 years ఇక్కడ ఇంటర్మీడియట్ పిల్లల్ని ఇక్కడే చదివిస్తానన్నారు. మేము ఇక్కడే చూసుకొని పరిస్థితులను చూసుకొని ర్యాంకులు బాగా వస్తున్నాయా, పిల్లలకు సెక్యూరిటీ ఉందా? మెయిన్ ఇక్కడ ఈడుపుగల్లో ఆడపిల్లలకు చాలా సెక్యూరిటీ ఉంది సార్. కుంటమొక్కల్లో సెక్యూరిటీ లేదు. కుంటమొక్కల్లో అక్కడ అన్ని కోతులు తిరుగుతాయి, రిమోట్ ఏరియాలండి. ప్రధాన కారణం వాళ్ళు చెప్పేటువంటి కారణం ఏంటంటే అండి, మా దగ్గర ఫండ్స్ లేవు, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అద్దెలు కట్టలేమని చెప్తున్నారండి. 7 సంవత్సరాలు అద్దెలు కట్టింది, 1 సంవత్సరం ఎందుకు కట్టలేకపోతున్నాం? తల్లిదండ్రులకు మేము అడుగుతుంది 1 సంవత్సరం ఉంచండి. మీరు ఏమైతే వాగ్దానం చేస్తున్నారో ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ కేవలం ఒక సెకండ్ ఇయర్ మాత్రమే ఇక్కడ అడుగుతున్నాం మేము. సెకండ్ ఇయర్ 1 సంవత్సరం ఫీజులు కట్టడానికి ఏమైందండి ప్రాబ్లం? ప్రభుత్వం ఎన్నెన్నో ఖర్చు పెడతా ఉంది. పిల్లల తరపున ఎడ్యుకేషన్ కోసం కనీసం కొంతైనా ఖర్చు పెట్టలేకపోయినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉన్నామనేటువంటి చాలా విచారకరమైనటువంటి విషయం అండి. 1 year మేము అడుగుతుందండి, మేము 1 year అడుగుతున్నాం, 1 year మాత్రమే మేము అడుగుతున్నాం. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు ఆవుల కళ్యాణి. నేను ఐఐటి మెడికల్ ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వీపీగూడెంలో రాసినప్పుడు గుడివాడ వచ్చింది. నేను సెకండ్ లిస్ట్లో ఐఐటి మెడికల్ అకాడమీ ఈడుపుగల్లు వచ్చాను. అయితే అక్కడ ఫస్ట్ నేను సెటిల్ అవ్వడానికి చాలా టైం పట్టింది, చాలా కాలం. తర్వాత కోచింగ్ అంతా మంచిగా చెప్పారు. తర్వాత ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి, కానీ మా లాస్ట్కి వచ్చేసరికి మీకు మళ్ళీ లాస్ట్లో కుంటమొక్కలకి కాలేజీ షిఫ్ట్ చేస్తున్నారు అని చెప్పారు. ఎందుకని అడిగితే ఇలా ఫండ్స్ రావట్లేదు అన్నీ చెప్తున్నారు. కానీ మా సరైన కరెక్ట్గా దాని యొక్క రీజన్ చెప్పమంటుంటే ఏం చెప్పట్లేదు. అలాగే లెటర్ ఏం రాకుండానే మమ్మల్ని షిఫ్ట్ చేస్తున్నారు, లీగల్గా ఏం చేయట్లేదు. అయితే పేరెంట్స్ అందరూ ముందు నుంచే పోరాడుతున్నారు, కానీ మాకేం చెప్పట్లేదు. అయితే మళ్ళీ ఇంకో కాలేజీకి వెళ్తే అక్కడ కూడా మళ్ళీ అక్కడ ఉండి కొంతకాలం ఉండడానికి మళ్ళీ ఫస్ట్ నుంచి మేము చదువుకోవాలి. అవన్నీ మాకు రాకుండా మళ్ళీ మా యొక్క సీట్లు కూడా మా కాలేజీకి చాలా ఎక్కువగా వస్తాయి. దానివల్ల కూడా కొంచెం వీళ్ళు సమస్య అనుకుని మమ్మల్ని ఇలా తీసేస్తున్నారు. కానీ అందరికీ చెప్తుంది ఏంటంటే మాకు ఈ 1 సంవత్సరం అక్కడ ఉంచి మమ్మల్ని చదివించిన తర్వాత అప్పుడు మీరు తీసేసుకుంటే అప్పుడు చూద్దాము. కానీ మమ్మల్ని మధ్యలో తీసేస్తే మళ్ళీ మా భవిష్యత్తు ఏమైపోతుందని మేము ప్రెస్ ముందు చెప్తున్నాను. అందరూ మొత్తం మేము 280 అలా ఉంటాము స్టూడెంట్స్ మొత్తము. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అక్కోళ్ళు అయిపోయారు. అలా నీట్ కోచింగ్ కూడా అయిపోయింది, ఎగ్జామ్స్ కూడా రాసేసారు. సెకండ్ ఇయర్లోకి వెళ్ళే వాళ్ళే 280 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరినీ ఓన్లీ 40 మెంబర్స్ ఎంపీసీ, 40 మెంబర్స్ని బైపీసీ 40 మెంబర్స్ తీసుకుంటా అని చెప్పారు. మిగతా వాళ్ళని ఎక్కడ పంపిస్తారని చెప్తుంటే వాళ్ళ దగ్గర ఉన్న కాలేజ్లో జాయిన్ చేసుకోండి అని ర్యాష్గా చెప్తున్నారు. మరి దానికి ఏ ఆన్సర్ చెప్పకుండా అలా ఉంటే పేరెంట్స్ మేము కోచింగ్ ఉందనే కదా ఈ ఐఐటి మెడికల్ అకాడమీలో జాయిన్ చేసింది. మా అలాగే స్టేట్ వైజ్ సార్
స్టేట్ వైజ్ ఉన్నది ఒక్క గర్ల్స్ హాస్టల్ అదొకటే కోచింగ్ సెంటర్. కానీ దానివల్ల మా అందరికీ చాలా యూస్ ఉంది. కానీ మరి పైన అధికారులు ఏం చేస్తున్నారో మాకు తెలియదు. కానీ ఈ ఒక్క సంవత్సరం అక్కడ ఉండేటట్లుగా అందరినీ అడుగుతున్నాం.